సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు మా ప్రభు. ఈ పునరుద్ధాన దినము, పరిశుద్ధ ఆదివారము మీ సన్నిధిలో మా తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే కృపలను మీరు మాకు ఇచ్చారు. అటువంటి కృపలను బట్టి మీకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఆరాధన క్రమాన్ని మేము ప్రారంభించుకుంటున్నప్పుడు స్తుతి ఆరాధనలో మీరే మా తోడు నడిపించండి. ఈ ప్రాంగణం అంతటా మీ ఆత్మతో, మీ శక్తితో నింపి బలపరచమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మేదగడ్డిలో అపోస్తల మీద ఏ అభిషేకం అయితే కుమ్మరించబడిందో, అభిషేకము మా ప్రభువు మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు అభిషేకము మా అందరి మీద కుమ్మరించబడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మీ దేవదూతలతో ఈ ప్రాంతంలో సంచరించండి, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘమంతటా కలిసి ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలు మిమ్మల్ని స్తుతించుకుని మహిమపరుచుకునే కృపలను మాకు దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వాక్య పరిచర్యలో మీరు మా తోడి నడిపించి ప్రజల హృదయాలను, సంఘాల హృదయాలను వాళ్ళను ఉంచుకొని మార్చుకునే కృపను బిడ్డలకు దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి దైవ సేవకులను కురువచ్చి ప్రతి బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా జరుగులాగున ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి మరి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.